ఈ ఏడాది కూడా బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారా షాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఆయన వివిధ శాఖల అధికారులు, మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీ కల్లా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు. అందరం కలిసి రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. గతంలో కంటే మిన్నగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పలువురు మైనారిటీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేస్తున్నాం. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో స్థానిక శాసనసభ్యులు సేదిరెడ్డి గారు ప్రత్యేకంగా రొట్టెల పండుగ మీద దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాం. ఈ బారా షాహీద్ దర్గా గురించి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఎంతో విశిష్టత కలిగింది. భారతదేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి ఎన్నో లక్షల మంది నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతిసారి కూడా ఇక్కడ సేవ చేసేదానికి అవకాశం కల్పించిన అల్లాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2026కు సంబంధించి రేపు 26వ తారీఖు నుంచి 30 దాకా జరగబోయే ఈ రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి గత 15 రోజుల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు సేదిరెడ్డి గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, వీరు ముగ్గురు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా ఏర్పాట్ల మీద కూడా గత 10-15 నుంచి కూడా వారు కూడా అన్ని విధాల అన్ని శాఖల అధికారులతో కూడా దానికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. దాని మీద ఈరోజు నేను కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జరిగే ఏర్పాట్లు క్వాలిటీతో జరుగుతున్నాయా, అదేవిధంగా చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేస్తున్నారా, ఇంకేమన్నా 1-2 ల్యాబ్స్ ఉంటే అవి కూడా ఎలా కవర్ చేసుకోవాలి, ఏదేమైనా ముఖ్యమైన విషయము వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చిన వారు సంతోషంగా పోవాలి, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకునేదే మా ప్రాధాన్యత. దానిలో భాగంగానే అందరం కలిసి కూడా తిరిగాం. ఇంకా పెద్దలు ఏదో 1-2 సూచనలు చేసినా కూడా అవి కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని 22వ తారీఖుకి పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒకరోజు అటు ఇటు అవుతుంది. పూర్తిగా ఏమేమి చేయాలో అన్నీ కూడా చేసి వచ్చే భక్తులకి, దాంట్లో ఇంకా సామాన్య భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మీరు ప్రజలందరూ కూడా ఈ రొట్టెల పండుగ 26వ తారీఖున మొదలవుతుంది కాబట్టి దీన్ని ఇంకా కూడా మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా కూడా అందరూ కూడా దానికి సంబంధించి ప్రాముఖ్యతను తీసుకొని వచ్చి అందరికీ తెలిపే విధంగా అందరూ చేయాలని కూడా మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దీని మీద మళ్ళీ ఎల్లుండి కూడా పెద్దలందరితో కలిసి ఎల్లుండి కూడా దీని మీద తిరిగి ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా చూస్తామని తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా ఈ రొట్టెల పండుగలో పాల్గొనాలని, నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా
పాల్గొనాలని, అన్ని ఏర్పాట్లు కూడా సౌకర్యంగా భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ కూడా రావాలని, ఆ దేవుణ్ణి తీసుకోవాలని, ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి బర్కాతు. నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజానికానికి ఇస్లామిక్ నూతన సంవత్సర మొహర్రం శుభాకాంక్షలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా. ఈ యొక్క బారా షహీద్ దర్గా ఏదైతే ఈ యొక్క సంవత్సరం 2026 రొట్టెల పండుగ జరుగుతుందో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నిత్య పర్యవేక్షణలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరం ఒక నెల ముందే ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో దాదాపు 90% పనులు పూర్తి జరిగినాయి. ఏదైతే మున్సిపల్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, అలాగే వచ్చేటువంటి భక్తులకు ఏదైతే బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఘాటు నిర్మాణం, అలాగే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్ట్రక్చరు ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఏర్పాటు చేసే యొక్క పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని మళ్ళా వాళ్ళు గమ్యం చేరే విధంగా ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవం జరగాలని, ఈ యొక్క రొట్టెల పండుగ గతం కంటే ఇంకా మెరుగ్గా జరగాలని చెప్పి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, గిరిధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మొత్తం ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే భక్తులకి స్వాగతం తెలియపరుస్తూ రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తాం. అస్సలాముఅలైకుం. బారా షహీద్ దర్గా అంటేనే గుర్తుకొచ్చేది సర్వమత సమానత్వం. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తారు, ఇక్కడ ఈ ఎండలకి వచ్చిన భక్తులు ఏ విధంగా ఉంటారు అనేదే ఈరోజు ఒక పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే గత 12 సంవత్సరాలుగా బారా షహీద్ దర్గాలో ఈ సంవత్సరం చేసిన దానికన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూరల్ శాసనసభ్యులాగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఉండడం. ఎందుకంటే శ్రీధర్రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎవరు మనకు వేలెత్తి చూపించకూడదనే భావన అతనిలో నాటుకొని ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ఇక్కడ అధికారులను, అదేవిధంగా ముస్లిం నాయకులను, మత పెద్దలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనమందరంగా ప్రశంసించాలి. ఈ సంవత్సరం పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి గతం కన్నా కానీ ఈ సంవత్సరం ఇంకొక 10 లక్షల మంది ఎక్కువ వస్తారనే అంచనా మాకుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారితో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో మాట్లాడి అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సోదరులకు ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 100 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రొట్టెల పండగ ఈసారి కూడా జరగనున్నది. మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ చరిత్రకి ఇంకొక చరిత్ర ఏమిటంటే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఈ బారా షహీద్ దర్గా ఉండడము. ఈ బారా షహీద్ దర్గాకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు వారికి బారా షహీద్ దర్గా వచ్చే రొట్టెల పండగకి వచ్చే భక్తులకు సేవలు అందించే అదృష్టం కలిగిందని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, వారి తమ్ముడైనటువంటి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ముస్లిం సమాజం తరపున వారు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నారు. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో హలో,
హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.